వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మీషో పార్టీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ అండి. మీరు నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డెఫినెట్ గా లైక్ చేయండి. ఈ డ్రెస్ చూసారా, ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఒక 3 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ప్రైస్ ఖచ్చితంగా గుర్తులేదు కానీ 3 years బ్యాక్ తీసుకున్నాను. ఒకవేళ ఇది లింక్ కనుక ఉంటే ఇస్తానండి, చాలా బాగుంటుంది. నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను కానీ అసలు కలర్ ఫేడ్ అవ్వలేదు, అసలు డిజైన్ కూడా ఏ మాత్రం కూడా అసలు చెక్కు చెదరలేదు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వేసుకుంటే కూడా తెలుస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఈ డ్రెస్. ఇంకా మన జ్యువెలరీ కలెక్షన్ అనేది చూసేద్దాము. ఇన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను అండ్ మీ ముందే ప్యాకెట్ ఓపెన్ చేస్తాను అనమాట. ఏవి బాగున్నాయో ఏవి బాగాలేవో కూడా చెప్పేస్తాను. అండ్ అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. మన వీడియోలో నేను జెన్యూగా ఏవి బాగున్నాయో ఏవి బాగాలేవో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాము. సో ప్రతి ఒక్కటి జెన్యూగానే చెప్తానండి. బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేస్తే బాగాలేదనే చెప్తాను. ఇప్పటివరకు నువ్వేది బాగాలేదు అని చెప్పలేదు అని అంటే ఏమి నాకు అలాంటి ప్రోడక్ట్స్ ఏమి రాలేదు, అందుకే బాగాలేదు అని ఎప్పుడు నేను చెప్పలేదు. సో వస్తే మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఇప్పుడైతే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కదా, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు కనిపెట్టేసేయచ్చు బాగుందా బాగాలేదా అనేసి. సో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది. సో నాకు కూడా తెలియదు ప్యాకెట్లో ఏముందో, సో తీసేదాకా మనకు కూడా తెలియదు. సో ఇలా వచ్చింది జ్యువెలరీ. ఈ జ్యువెలరీ అయితే డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ దాని మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, సో వైన్ కలర్ డాట్సే అనమాట. బట్ అంత ఎక్కువ క్లారిటీగా లేదు కాబట్టి మనం ఏ కలర్ డ్రెస్ వేసినా కానీ శారీ వేసుకున్నా కానీ చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. నాకు ఇయర్ రింగ్స్ అలా హ్యాంగ్ అవుతూ కొంచెం లాంగ్గా ఉంటే బాగా నచ్చుతాయి. వచ్చేసి ఫేవరెట్ కలర్ వచ్చింది. ఈ కలర్ అయితే అసలు దేని మీదకైనా సెట్ అయిపోతుంది. చూద్దాం. ఇంకా అమ్మాయిలకి ఈ కలర్ అంటే మాత్రం చాలా ఫేవరెట్ కదా. పింక్లో ఎన్ని షేడ్స్ ఉన్నా కానీ మనకు నచ్చేస్తూ ఉంటాయి. మన వార్డ్రోబ్ మొత్తం ఈ కలర్తోనే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ. సో గర్ల్స్ అంటేనే పింక్, పింక్ అంటే గర్ల్స్. ఇది వచ్చేసి మనకు చాలా లైట్ కలర్ అనమాట. అంటే చెప్పాలి అంటే ఆనియన్ కలర్ అండ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఏ డ్రెస్ వేసినా కానీ ఏ శారీ కట్టినా కానీ మ్యాచ్ అయిపోతుంది. ఇయర్ రింగ్స్ కూడా పెద్దవిగా వచ్చాయి. నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ పెద్దవిగా ఉన్నవే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అసలు గోల్డ్ జ్యువెలరీ ఎవరు వేసుకోవట్లేదు, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా కొనిపెట్టుకుంటున్నారు. పెద్ద బాక్స్ వచ్చింది అంటే సో ఇవన్నీ ఒకే దగ్గర నుంచి వచ్చినట్టే అనమాట. అందుకని సో దీంట్లో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూపించేస్తాను నీకు. ఈ జ్యువెలరీ చూసారా, చాలా బాగా షైన్ అవుతుంది కదా. బ్రైట్ కలర్ అంటేనే అంతే, కళ్ళు కొంచెం జిగేల్ అంటాయి కదా బ్రైట్ కలర్ వేయంగానే. ఇంకా దాని చుట్టూ అలా వైట్ స్టోన్స్ రాగానే ఇంకా బాగా షైన్ అయ్యి మనకు నెక్ పీస్ సెట్ అనేది చాలా బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకు నెక్ సెట్ ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది. కొంచెం 3 లైన్స్గా ఇచ్చాడు అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది ఈ సెట్ కూడా. ఇంకా ఈ జ్యువెలరీ విషయానికి వస్తే మొత్తం వైటే ఉందండి. కొంతమందికి కలర్ నచ్చుతుంది, కొంతమందికి ప్యూర్ వైట్గా ఉండడం కూడా ఇష్టం ఉంటుంది. ఇలాంటివి అయితే ఏ డ్రెస్ మీదకైనా కానీ సెట్ అయిపోతాయి. అండ్ కలర్ అనుకోండి, కలర్ జ్యువెలరీ అనుకోండి, ఒక్కొక్క డ్రెస్ మీదకే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా వైట్ అయితే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ లేదంటే ఏ శారీ వేసుకున్నా కానీ మ్యాచ్ అయిపోతుంది. ఇందాక మనం మొత్తం గ్రీన్ కలర్ స్టోన్ చూసాము, బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం వైట్ వచ్చింది. అండ్ కింద చెస్ట్ ఒక డ్రాప్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి ఎప్పుడన్నా సింపుల్ బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు, ఏదైనా రిసెప్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు మనకు చాలా సింపుల్గా రెడీ అవ్వాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎలా ఉందండి నా కలెక్షన్? పార్టీస్ ఓపెన్ చేసి అలవాటు అయిపోయింది అనమాట. ఇలా ఈజీగా ఓపెన్ చేసేయడము. దీంట్లో ఏముంది చూద్దామా. సో అన్నీ నేను ఎలాగంటే మంచిగా నైట్ టైం వేసుకునేటప్పుడు పార్టీ వేర్గా ఉండడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో అందుకనే అంత సింపుల్గా అంత ఎలిగెంట్గా ఉన్నాయి. సో నైట్ టైం కానీ మీరు నిజంగా మంచి బ్రైట్ కలర్ డ్రెస్ కానీ లైట్ కలర్ డ్రెస్, ఇంకొక మ్యాచింగ్ చెప్పనా నేను మీకు,
చాలామంది ఏంటంటే ఏ కలర్ డ్రెస్ ఆ కలర్ జ్యువెలరీయే వేసుకుంటారు. బట్ అలా వేసుకోకండి. అలా వేసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ అయితూ ఉంటుంది. ఇప్పుడు నేను వైన్ కలర్ వేసుకున్నాను కదా, సో దీనికి మిస్ మ్యాచ్గా లైట్ కలర్ అనమాట. ఇప్పుడు సింపుల్గా మనం వైట్ వేసాము, సో అలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ నేను మీకు ఒక బేబీ పింక్ చూపించాను చూసారా, సో అది కూడా బాగుంటుంది అనమాట. బట్ సేమ్ కలర్ వేయడం వలన అంత షైన్ అనిపించింది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు వరకు వైట్ ప్లేటే కదా చూసాము, ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట. రోజ్ గోల్డ్లో తీసుకున్నాను. పిస్తా ఇది చాలా బాగుంది. సో మనం తీసుకున్నవన్నీ ఎప్పుడు బాగుంటాయండి. ఇదైతే కంప్లీట్గా రోజ్ గోల్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు వరకు నేను అన్నీ మీకు వైట్ ప్లేటెడ్ చూపించాను కదా. బేసిక్గా జ్యువెలరీ అయితే బాగుంది. నేను స్టడ్స్ వల్ల రిటర్న్ ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఉంచుకోవచ్చు. సో చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ జ్యువెలరీ. నేను ఇంకొక జ్యువెలరీ కూడా పెట్టాను కదా, అదైతే నాకు భలే నచ్చింది. బట్ వాళ్ళు ఎందుకో క్యాన్సిల్ చేసేసారు. ఇంకొకసారి ట్రై చేస్తాను పెట్టడానికి. సో ఫస్ట్ ఇవైతే చేసేద్దాము. సో నెక్స్ట్ ఎప్పుడన్నా చూసి పెడతాను అనమాట. అది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అదే క్యాన్సిల్ చేసేసాడు వాడు. ఎందుకు క్యాన్సిల్ చేసాడో ఏమో కానీ తెలీదు. సో ఈ జ్యువెలరీ ఇది వచ్చేసి సో సేమ్ నేను వేసుకున్న డ్రెస్ కలరే. ఇంతకుముందు కూడా ఒకటి చూపించాను, అది చాలా చిన్ని డాట్స్ అన్నమాట. ఇది కొంచెం పెద్దదిగానే ఉన్నాయి డాట్స్ అనేవి. ఇది వచ్చేసి చూసారా సేమ్ కలరే, బట్ లోపల ఉంది కాబట్టి అంత కనిపించడం లేదు. ఒక మ్యాచ్ చేసేయచ్చు, అంతేగాని ప్యూర్గా సేమ్ కలర్ జ్యువెలరీ వేస్తే మాత్రం బాగుంటుంది. పార్టీ వేర్ అంటే డెఫినెట్గా వైట్ కలర్ స్టోన్సే వస్తాయి. నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఏముంది అన్ని వైటే చూపించావు అని అంటారా? వైటే చూపించానండి, బట్ డిఫరెంట్ మోడల్స్ కదా. పార్టీ వేర్ అంటే వైటే ఉంటుంది మ్యాక్సిమము. వైట్ అండ్ ఏదైనా కలర్ మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తుంది అంతే, తప్పితే పార్టీ వేర్ అంటే ప్యూర్ కలర్ వచ్చేసేది కదా. ఈ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని అలా గంట కొట్టారనుకోండి, నేను మీకు వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ అనేది సెండ్ చేసేస్తుంది. టిల్ ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.